హాయ్ అండి. నేను మీ మాధవిని. ఈరోజు నేను మీకు ముద్దకి కమ్మగా ఉండే దొండకాయ వేపుడిని చాలా సింపుల్ అండ్ టేస్టీగా తక్కువ పదార్థాలతో ఎలా చేసుకోవాలో చూపిస్తాను. ఒక్కసారి నా పద్ధతిలో చేశారనుకోండి, మళ్ళీ ఇలానే చేయమంటారు మీ ఇంట్లో వాళ్ళు. అంత బాగుంటుంది. దానికోసం ముందుగా స్టవ్ మీద కళాయి పెట్టుకొని 2 టేబుల్ స్పూన్ల ఆయిల్ వేసి, ఆయిల్ కొద్దిగా వేడైన తర్వాత పావు టేబుల్ స్పూన్ ఆవాలు, అర టేబుల్ స్పూన్ పచ్చిపప్పు, అర టేబుల్ స్పూన్ మినపప్పు వేసి కొంచెం దోరగా వేయించుకోవాలి. ఇలా వేయించుకున్నాం కదా, ఇందులో పావు టేబుల్ స్పూన్ జీలకర్ర, 4 ఎండుమిర్చి ముక్కలు, దంచిన 6-7 వెల్లుల్లి రెబ్బలు, కొద్దిగా ఇంగువ, ఒక 3-4 రెబ్బలు కరివేపాకు వేసి పోపుని మంచి ఫ్లేవర్ వచ్చేంత వరకు వేయించుకోవాలి. ఇప్పుడు ఇందులో 3/4 కేజీ దొండకాయలండి. చూస్తున్నారు కదా, మీరు ఇలా కోసుకున్నారనుకోండి కట్ చేసుకోవడం ఈజీ అవుతుంది. ఇప్పుడు ఇందులో పావు టేబుల్ స్పూన్ పసుపు వేసి ఒకసారి కలిపేసి స్టవ్ని హై ఫ్లేమ్లో పెట్టుకొని ఒక 5 నిమిషాలు మధ్యలో కలుపుకుంటూ వేయించుకుందాం. చూడండి, 5 నిమిషాలకి ముక్క మెత్తబడింది కదా. ఇప్పుడు అర టేబుల్ స్పూన్ ఉప్పు వేసి ఒకసారి కలిపేసి స్టవ్ని మీడియం ఫ్లేమ్లో పెట్టుకొని మధ్యలో కలుపుకుంటూ వేయించుకున్నాము అంటే ముక్క అనేది మెత్తగా చక్కగా వేగిపోతుంది. దొండకాయ వేగేలోపు మరో పాన్ తీసుకొని ఒక 10 ఎండుమిర్చి, అలాగే ఒక 2 టేబుల్ స్పూన్ల ఎండు కొబ్బరి వేసి దోరగా వేయించుకోవాలి. మనం ఇలా ఈ ఎండు కొబ్బరి పొడి కారం వేసాము అంటే దొండకాయ రుచి అద్దరిపోతుందండి. ఇప్పుడు ఒక మిక్సీ జార్లోకి తీసుకొని 6-7 వెల్లుల్లి రెబ్బలు వేసి గ్రైండ్ చేసి పక్కన పెట్టుకోండి. ఇక్కడ చూస్తున్నారు కదా, నాకు 12 నిమిషాలకి దొండకాయ అనేది వేగిపోయింది. ఇప్పుడు ఇందులో మనం నూరుకున్న ఈ కారపొడిని వేసి స్టవ్ని లో ఫ్లేమ్లో పెట్టుకొని మధ్యలో కలుపుకుంటూ 2 నిమిషాలు వేయించుకున్నాము అంటే దొండకాయ వేపుడు రెడీ అయిపోతుంది. కొంచెం కొత్తిమీరతో గార్నిష్ చేసాము అంటే చూడటానికి కూడా అద్దరిపోయిద్దండి. ఎప్పుడెప్పుడు తినాలా అనిపిస్తుంది. చూశారు కదా, దొండకాయ వేపుడు చేయడం ఎంత సింపులో. మీరు కూడా నా పద్ధతిలో ఒకసారి చేసి అది ఎలా వచ్చిందో కామెంట్ సెక్షన్లో చెప్పండి. ఈ వీడియో నచ్చితే ఒక లైక్ చేసి షేర్ చేసి మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. మరో మంచి వీడియోతో మళ్ళీ కలుద్దాం. థ్యాంక్ యూ. బాయ్ బాయ్.